హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, అలాగే మానసిక పరిస్థితులు మెరుగుపడి మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీదేవికి వెలిగించవలసిన ఒక మంచి దీపారాధన అనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి. అదే క్షీర దీపారాధన. ఈ దీపము నిజంగా ఒక అద్భుతమైన దీపం అండి. మనము ఇంట్లో లక్ష్మీదేవికి ఉప్పు దీపం వెలిగిస్తూ ఉంటాము కదా, ఆ దీపానికి సరిసమానంగా, ఇంకా చెప్పాలంటే ఈ దీపానికి ఇంకా ఎక్కువ ఫలితమే ఉంటుందని చెప్పాలి. ఈ దీపాన్ని మనము రెగ్యులర్గా పూజ చేసుకునే పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. లేదు కొంచెము ప్రత్యేకంగా చేసుకోవాలి అనుకునేవారు విడిగా ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు వేసి పీఠం ఏర్పాటు చేసుకొని దీపాన్ని వెలిగించుకోవచ్చు. క్షీర దీపము అంటే పాలతో దీపారాధన చేయటం అండి. ఈ క్షీర దీపారాధన చేయటం వలన మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది కూడా ఏర్పడుతుంది. మనము ఐశ్వర్య దీపము అంటే ఉప్పు దీపము, కామాక్షి దీపము ఏ విధంగా పెడతామో అదే విధంగా క్షీర దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. ఈ క్షీర దీపాన్ని ఏ రోజు వెలిగించాలి అంటే మనము ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి పూజలో ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చండి. అలాగే మనము లక్ష్మీదేవి పూజను కొన్ని ప్రత్యేకమైన రోజులలో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాము. అంటే మార్గశిర మాసంలో పౌర్ణమి గడియల్లో, అలాగే అమావాస్య రోజుల్లో మనము లక్ష్మీదేవి పూజను విశేషంగా జరుపుకుంటాము కదా, అటువంటి రోజులలో కూడా ఈ క్షీరదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఉద్భవించింది అంటారు కదండి. అందుకే క్షీర దీపారాధన చేయటం వలన విశేషమైన ఫలితాలైతే లభిస్తాయి. ఈ పూజ కోసం ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకొని లక్ష్మీదేవిని, పసుపు గణపతిని పూలతో అలంకరించుకోవాలి. క్షీర దీపారాధన కోసం ఏదైనా గిన్నె లాంటిది తీసుకోవాలి. గిన్నె స్టీలుది కాకుండా రాగి, ఇత్తడి, వెండి, లేదంటే ఇటువంటి గాజు గిన్నె అయినా పర్వాలేదండి. వెండి గిన్నె అయితే మరీ మంచిది. ఆ గిన్నెకు చందనము, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి మనము లక్ష్మీదేవికి ఎంత చక్కగా అలంకరించి పూజ చేస్తామో ఆ తల్లి అంతగా సంతోషిస్తుంది. ఈ దీపము పెట్టడానికి ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేటు కానీ, రాగి ప్లేటు కానీ తీసుకొని దానికి కూడా చందనము, కుంకుమతో బొట్లు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేటులో 3 గుప్పిళ్ళ బియ్యం కానీ, 5 గుప్పిళ్ళ బియ్యం కానీ పోసుకొని ఇలా సమానంగా సర్దుకొని ఆ బియ్యంలో కొద్దిగా పసుపు, కుంకుమ వేసుకోవాలి. తరువాత ఈ విధంగా బియ్యం మీద తమలపాకులు పెట్టుకోవాలి. తమలపాకులు 1 కానీ, 3 కానీ, 5 కానీ మీ అవకాశాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ తమలపాకుల మీద మనము దీపం కోసం అలంకరించుకున్న గిన్నెనైతే పెట్టుకోవాలి. ఈ గిన్నెలో ఆవు పాలు పోసుకోవాలి. అయితే ఆవు పాలు గిన్నె నిండా పోసుకోకూడదండి. ఎందుకంటే పాల మీద మనము ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోసుకోవాలి. ఇక్కడ నేను ఆవు నెయ్యి పోస్తున్నాను. మీరు ఆవు నెయ్యితో అయినా ఈ దీపారాధన చేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనెతో అయినా చేసుకోవచ్చు. నెయ్యి కానీ, నూనె కానీ మనము ఎంత ఎక్కువ పోస్తే దీపము అంత ఎక్కువ సమయం అయితే వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒత్తి పెట్టుకోవాలండి. అయితే మార్కెట్లో మనకు జలదీపాలని అమ్ముతారు. అవి ఉన్నవాళ్ళు అవి పెట్టి ఈ దీపాన్ని వెలిగించవచ్చు. జలదీపాలు లేనివారు ఏ విధంగా ఈ దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇలాంటి కవర్ అయితే ఒకటి తీసుకోండి. ఇలాంటి కవర్స్ అందరి ఇళ్లల్లో ఉంటూ ఉంటాయి కదా. ఎందుకంటే మనము ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి కవర్స్లలో పెట్టి ఇస్తూ ఉంటారు. ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న కవర్ చివర లైట్గా చిన్నగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా అయితే కట్ చేయకూడదు. అలా కట్ చేస్తే హోల్ పెద్దగా అయిపోయి దీపం అనేది వెలగకుండా ఒత్తి పాలల్లో పడిపోతుంది. తరువాత మనకు దీపంలో పెట్టుకోవటానికి ఎంత కవర్ సరిపోతుందో చూసుకొని కవర్ చుట్టూ ఉన్న ఎక్సెస్ కవర్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్కు పెట్టిన హోల్లో ఈ విధంగా పువ్వొత్తినైతే పెట్టుకోవాలి. నార్మల్ ఒత్తులైనా పెట్టుకోవచ్చు, కానీ పువ్వొత్తి అయితే దీపము ఇంకా బాగా వెలుగుతుంది. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇటువంటి కవర్స్ లేవు అనుకుంటే ఇంకొక పద్ధతిలో కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఒక తమలపాకును తీసుకొని ఇందాక కవరు ఏ విధంగా ఫోల్డ్ చేసామో అదే విధంగా తమలపాకును కూడా ఫోల్డ్ చేసుకొని చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి. అలాగే తమలపాకు చుట్టూ ఉన్న సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఒకవేళ మీరు తీసుకున్న తమలపాకు చిన్నగా ఉండి గిన్నెలో సరిపోతుంది అనుకుంటే ఎడ్జెస్ కట్ చేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ తమలపాకుకి పెట్టిన హోల్లో ఒత్తిని పెట్టుకోవాలి. ఇలా మీకు ఏ విధంగా కుదిరితే ఆ విధంగా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు దీనిని గిన్నెలో పెట్టుకొని దీపాన్ని చక్కగా పూలతో అలంకరించుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేయాలి అనేమి లేదండి. మన ఇంట్రెస్ట్ని బట్టి మనము పూజలో అలంకారం అనేది చేసుకోవచ్చు. అంతేకాని ఇన్ని పూలు పెట్టాలి, ఇలాంటి పూజ ఐటమ్సే పెట్టుకోవాలి అనేమీ ఉండదు. ఇక్కడ మనకు ముఖ్యంగా ఉండవలసింది దేవుని మీద భక్తి శ్రద్ధ మాత్రమే. ఇక ఇవన్నీ కూడా మన తృప్తి కోసము, మన సంతోషం కోసమే. పువ్వులు ఎక్కువగా ఉంటే ఇలా అలంకరించుకోండి, లేదంటే ఒక్క పువ్వు పెట్టినా సరిపోతుంది. ఇలా అలంకరించుకున్న తరువాత ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ పూజలో పెట్టిన దీపాలు అలాగే క్షీరదీపాన్ని వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించాక దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షితలు వేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. తరువాత యథావిధిగా ముందుగా గణపతి పూజ చేసుకొని తరువాత లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి. పౌర్ణమి నాటి చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు. అటువంటి చంద్రుడు కూడా క్షీరసాగరంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించాడు. అందుకే లక్ష్మీదేవితో పాటు చంద్రునికి కూడా ఈ క్షీరదీపం అంటే చాలా ప్రీతికరము. అందుకే పౌర్ణమి రోజుల్లో కూడా లక్ష్మీదేవి పూజ చేసుకొని పూజలో ఆ రోజున క్షీరదీపం వెలిగిస్తే చాలా మంచిది. పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరాలు, కనకదార స్తోత్రము, అలాగే లక్ష్మీదేవి సహస్రనామాలు ఈ విధంగా మీ వీలును బట్టి మీరు చదువుకోవచ్చు. శుక్రవారాలలో అలాగే పౌర్ణమి రోజులలో సాయంత్రం సమయము లక్ష్మీదేవి పూజ చేసుకొని ఈ క్షీరదీపాన్ని వెలిగించటం వలన మనకు ఉన్న ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలాగే ఇంట్లో ఎటువంటి చికాకులు, గొడవలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఈ దీపం వెలిగించటానికి పెద్దగా నియమాలంటూ ఏమీ లేవండి. మనము ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తామో అదేవిధంగా ఆ రోజు కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. కాకపోతే ఈ క్షీరదీపం అనేది మాత్రం ప్రత్యేకము. ఇక మిగిలినవన్నీ కూడా మామూలే. నైవేద్యం కూడా మీ అవకాశాన్ని బట్టి నివేదించవచ్చు. అలాగే మనము దీపం కింద పెట్టిన బియ్యము మనం వండుకునే బియ్యంలో కలిపి వండుకోవచ్చండి. అదేవిధంగా దీపం వెలిగించిన పాలను కొంచెం నీళ్లు కలిపి ఎవరూ తొక్కకుండా మొక్కల మొదట్లో పోసేసుకోవాలి. చూశారు కదండి క్షీరదీపాన్ని ఏ విధంగా వెలిగించాలో. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో చూడటానికైతే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయటం వలన ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.